రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు విక్రయించి లాభాల పట్టబట్టాలని ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్ పోలా మాల్కారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పోలా మాల్కారెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, ఎంపీపీ కోడేనంగాల శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లయితే రెండు రకాల లాభాలు ఉన్నాయని, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తుందని, రెండవది ధాన్యం తూకాలో ఇలాంటి తెల్లాడు ఉండవని పోలా మల్కారెడ్డి అన్నారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలు విక్రయించి లాభాలు బాట పట్టాలని ఆయన సూచించారు. ఎడపల్లి సహకార సంఘ పరిధిలోని ఎడపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, మండల ఎంపీపీ, ఎంపీటీసీలు, మా స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, పత్రికా విలేకరులు అందరూ. ముఖ్య విషయం ఏంటంటే రైతాంగ సమస్యల కొరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూ మరుసటి రోజు నుంచే కాంటాలను పురమాయించడము, రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కాన్స్టిట్యున్సీలో మీరందరూ కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశానుసారమే మేము కూడా ఈరోజు ఎడపల్లి సొసైటీ పరిధిలోని ఎడపల్లి, కుర్నాపల్లి, తానాకాలం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాల దగ్గరికి వడ్లను తీసుకొచ్చి మద్దతు ధరని పొంది